ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు మొదటి గ్రంథం 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 22వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలమైన సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? దినదినము ప్రభు యొక్క సన్నిధిలో మీరు ఎదుగుచూ ఉన్నారా? ఆత్మలో మీరు ఆనందిస్తున్నారా? ఆత్మీయంగా మీరు పరవశులై ప్రభువుని ఆరాధిస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అలా ఉండాలని తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్న మనం ఇదే వాక్య భాగం మీద కొన్ని నిమిషాలు ధ్యానం చేశాం. ఈరోజు కూడా ఇదే మాటను పరిశుద్ధాత్ముడు మీకు తెలియచేయాలని ఆయన ఆశించుచున్నాడు. అయితే ఈ వాక్యము ద్వారా ఆయన మరొక కోణంలో మీతో మాట్లాడాలని చిత్తము గలవాడై ఉన్నాడు. యేసు ప్రభువారు గెత్సెమని తోటలో ఒక ప్రార్థన చేశారు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. ఏ గిన్నె? సిలువ మరణం అనే గిన్నె. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం, 42వ వచనం, 44వ వచనం. ఆయన ఈ ప్రార్థన ముమ్మారు చేశారు. అయితే ఆయన ఇలా అన్నారు, నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే, నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు ప్రభువారు తన ప్రార్థనలో మొరపెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క తండ్రి అనగా మన తండ్రి అయిన దేవుడు తన కుమారునికి జవాబు ఇవ్వలేదా? జవాబిచ్చాడు. అయితే ఎలా ఇచ్చాడు జవాబు? ఆ గిన్నెను నేను తొలగించనని జవాబిచ్చాడు. అయితే ఆ ప్రార్థనకు డైరెక్ట్గా అవును నేను తొలగిస్తాను అని చెప్పలేదు, కాదు అనే జవాబు యేసు ప్రభుకి వచ్చింది. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడం లేదంటే మీరు ఏమని అర్థం చేసుకుంటున్నారు? అది కూడా ఒక జవాబని మీరు గ్రహించాలని కోరుతున్నాను. ఎందుకనంటే నీవు అడుగుచున్నది, నీవు కోరుకుంటున్నది నీకు శ్రేష్టమైనదిగా లేనప్పుడు దేవుడు సర్వజ్ఞానం కలిగినటువంటి వాడుగా, సమస్తం ఎరిగినటువంటి వాడుగా, నీ భవిష్యత్తును తన కన్నులతో ఇప్పుడే చూస్తున్నటువంటి వాడుగా నీకు కొన్నిసార్లు నువ్వు అడిగిన దానికి ఆయన జవాబు ఇవ్వడు, కాదు అని చెప్తాడు. ఆ కాదు అని చెప్పింది కూడా గొప్ప జవాబు. ఎందుకనంటే నీకు శ్రేష్టమైనదే ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు.
అద్భుతమైనదే దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. కానీ మనం ఆశించినట్లుగా అవును అనే జవాబును ఆయన ఇవ్వకపోవచ్చు. ఆయన కాదు అన్నా అది జవాబుగా మారుతుంది. లేకపోతే దేవుడు కాసేపు ఆగు అని చెప్తాడు. ఆ ఆగు అని చెప్పేది కూడా గొప్ప జవాబుగా మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అడిగినది ఏదో తప్పకుండా మీరు పొందుతారు. కానీ మీరు అడిగినట్లుగా పొందరు. మరి యొక్క మార్గంలో, మరి యొక్క విధానంలో దేవుడు దానిని మీ యొద్దకు తీసుకుని వస్తాడు. ఎందుకనంటే దేవుడు తన పిల్లలకి మంచి వాటిని కాదు, ఆయన మంచి దాని కంటే శ్రేష్టమైన దానిని ఇవ్వాలని ఆయన యొక్క ప్రణాళిక అయి ఉన్నది, ఆయన సంకల్పమై ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు ఈ ముళ్ళును తీసివేయి అని ప్రభుకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ముళ్ళును ఎంతమాత్రం తీసివేయలేదు. పైగా ఆయన అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఆ కృప ఉన్నప్పుడు మనం ఆయన మీద ఆధారపడతాం. ఈ ముళ్ళును మనం భరించాలంటే నీ సొంత జ్ఞానం, సొంత శక్తి చేత నువ్వు ఎంతమాత్రం భరించలేవు. దాన్ని భరించి జయించాలంటే నీకు దేవుని నుండి వచ్చేటువంటి ఆ కృప ఎంతో అవసరం. ఆ కృపను నువ్వు పొందడానికి ఎల్లప్పుడూ ఆయన వైపే చూడవలసినది. ఆయన వైపు మనం చూడాలని, ఆయన మీద మనం ఆధారపడాలని దేవుడు మనకి అనేక రకాలైనటువంటి ముండ్లను అనుమతిస్తాడు. అయితే ఆ ముండ్లన్నీ మన జీవితంలో ఉండవు, కానీ అన్నీ తొలగిపోగా ఎక్కడో ఏదో ఒక ముళ్ళు మన జీవితంలో ఉంటూ ఉంటుంది. ఆ ముళ్ళుని మనం తీసివేయాలని ఎంతో ప్రార్థన చేస్తాం, తాపత్రయం చెందుతాం. కానీ ఆ ముళ్ళుకి ఆయన ఇచ్చే జవాబు ఏంటంటే కృప. ఆ కృప ద్వారా నీవు దాన్ని జయించగలుగుతావు. అసలు ఆ ముళ్ళు లేనట్టుగానే నీ జీవితం సంతోషమయంగా సాగి వెళుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి జీవితంలో ఆ ముళ్ళు ఉండడం వలన ఆయన సేవ ఏమైనా ఆగిపోయిందా? ఆయన ద్వారా దేవుడు జరిగించే అద్భుతాలు ఆగిపోయినాయా? ఆయన ద్వారా పరిశుద్ధాత్ముడు అనేకమైనటువంటి పత్రికలు రాయించారు. అయితే అవన్నీ కూడా ఆగిపోవడానికి ఏమైనా ఆటంకాలు కలిగినాయా? లేదు దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళుతోనే ఇవన్నీ కూడా ఆయన జయించి భరించి ముందుకు సాగి వెళ్ళాడు. ఈ రోజున మీరు ఎటువంటి ముళ్ళుతో బాధపడుతున్నారో మీరు భయపడవద్దు, ఎంతమాత్రం దిగులు చెందవద్దు. ఆ ముళ్ళుని మించిన అద్భుతమైనటువంటి కృప ఈరోజు ఇప్పుడు మీ జీవితంలోకి గొప్ప కృపను దేవుడు విడుదల చేస్తున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి వెళ్ళండి. ప్రభు కృపలో ఆనందించండి. ఈ కృప మిమ్మల్ని బలపరిచి సేదతీర్చి వర్ధల చేయుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకై స్తోత్రం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అద్భుతమైన మీ కృప చేత నాయన మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు. ఏ ముళ్ళైతే మమ్మల్ని బాధిస్తుందో ఆ ముళ్ళుని మేము జయించడానికి మీ కృప మాకెంతో అవసరము నాయన. అట్టి కృప చేత మమ్మల్ని బలపరిచి నిబ్బరమైనటువంటి మనసు గలవారమై క్రీస్తు యేసునందు సమస్తములో విజయము నొందిన వారముగా మేము ప్రయాణము చేయడానికి, యాత్ర చేయడానికి సహాయం చేయమని, ప్రతి ముళ్ళును ఈ కృపచేతను ఎదుర్కొని మేము బలము పొందినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.